భగవంతుడు కొడుతుంది. ఎయిర్పోర్ట్లో పోతాడు, రోడ్ల మీద పోతాడు, ఈ ఓలా ఊబర్ ఇచ్చే 100-200 బుకింగ్ తీసుకొని పోతాడు. నడుమును పోక కాలు తప్పుకొని పండుకుంటాడు 16-18 గంటలు. ఈయన ఆరోగ్యం ఏం కావాలి? ఎవరికైనా పట్టింపు ఉన్నదా? ఆయన ఆరోగ్యం గురించి ఆయనకు పట్టింపలేదు. ఇన్ని ట్యాక్సులు కడుతున్నా, ఇన్ని కంపెనీలు బతుకుతున్నా కానీ కంపెనీలకు లేదు, ప్రభుత్వానికి లేదు, అధికారులకు లేదు. ఇది ఎక్కడ న్యాయం? 2014 తర్వాత ఓలా ఊబర్ కంపెనీలు మన రాష్ట్రంలో అడుగుపెట్టి వివిధ ఆముదాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అనుకుంటా మనల్ని మభ్యపెట్టి ఇవాళ అధిక లాభాలతోటి కంపెనీలు నడుస్తున్నాయి. 1 పోయింది, 2 పోయింది, 3 వచ్చినాయి ర్యాపిడో. వీడు వచ్చిన తర్వాతనైతే ఆగమే అయిపోయింది. కంపెనీలు ఏం చేస్తున్నాయి? నా కంపెనీలు కావాలి, నా కస్టమర్ ఎక్కువ తిరగాలి, నాకే లాభాలు ఎక్కువ రావాలి, వీడెక్కడైనా పోని, వీడెక్కడైనా కావాలి అని పోటీ వ్యాపారంతో ధరలు తగ్గిస్తున్నాయి. మరి ఈ ధరలు 100-200 వస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక డ్రైవరు ఎన్ని గంటలు పనిచేయాలి? ఎన్ని గంటలు పనిచేస్తే ఎంత ఖర్చు పోతే అన్ని కుటుంబానికి తీసుకోపోవాలి? ఈ కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలి? ఫిట్నెస్ వస్తే అప్పు, టైర్లు వేయించాలంటే అప్పు, మెయింటెనెన్స్ చేయాలంటే అప్పు, తర్వాత